హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత క్లాస్లో ఏంటంటే డిఎస్సి టెట్కి అలాగే 8th క్లాస్ చదివేటువంటి పిల్లల కోసం ఉపయోగపడే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించి మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాం. దానిలో భాగంగా మనం 6th క్లాస్లో ఫస్ట్ సోషల్ లెసన్ అయినటువంటి సౌర కుటుంబంలో మన భూమి సోలార్ సిస్టమ్ ఇన్ అవర్ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ అనేది స్టార్ట్ చేసాం. పార్ట్ 1 వీడియో అనేది చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో పార్ట్ 2 వీడియో అనేది చేయడం జరుగుతుంది. క్లియర్ గా ఫస్ట్ లెసన్ మొత్తం ఈ రోజు క్లాస్ తో కంప్లీట్ అవడం జరుగుతుంది. గత క్లాస్ లో మనం గమనించినట్లయితే ఖగోళ వస్తువులు అంటే ఏంటి, సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి, అలాగే మనం చూసుకున్నట్లయితే ఉపగ్రహాలు అంటే ఏంటి, గ్రహము అంటే ఏంటి, అలాగే నక్షత్ర రాశులు అంటే ఏంటి, కాన్స్టెల్లేషన్ నక్షత్ర రాశులు అంటే ఏంటి, గ్రహాలు అంటే మొత్తం మీద 8 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలకి దేనికి ఎంత పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణ కాలం అంటారు. ఆ పరిభ్రమణ కాలానికి ఎంత టైం పడుతుంది, ఒక్కొక్క గ్రహానికి ఎంత టైం పడుతుంది అనేది చూసాం. అలాగే భ్రమణ కాలం అంటే ఏదైనా ఒక గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు. దాని గురించి చూసాం. అయితే ఈ రోజు క్లాసులు ఏంటంటే మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. అయితే మనం చెప్పుకునే లెసన్ ఏంటంటే సౌర కుటుంబంలో మన భూమి, సౌర కుటుంబంలో మన భూమి. అయితే ఈ రోజు క్లాసులో ఏంటంటే భూమి అంటే భూమి గురించి చూద్దాం. భూమి అనేది ఏంటంటే ఒక ఉపగ్రహం. భూమి అనేది ఒక గ్రహము. మొత్తం సౌర కుటుంబంలో సోలార్ సిస్టమ్ లో మొత్తం 8 గ్రహాలు అనేవి ప్రెజెంట్ ఉండడం జరిగింది. ప్రస్తుతం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. ఆ 8 గ్రహాలలో భూమి అనేది ఒక గ్రహము. అయితే 2006 వరకు సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉండేవి. 2006 వరకు 9 గ్రహాలు ఉండేవి. అయితే 9వ గ్రహమైనటువంటి ప్లూటోని గ్రహాల నుండి తొలగించారు. ఎందుకంటే గ్రహాలకు ఉండవలసినటువంటి నియమాలను అది పాటించలేదు కాబట్టి గ్రహాల జాబితా నుండి 2006లో 9వ గ్రహమైనటువంటి ప్లూటోని తొలగించడం జరిగింది. కాబట్టి ప్రెసెంట్ ఏంటంటే 8 గ్రహాలు మన సౌర కుటుంబంలో ఉండడం జరిగింది. దానిలో ఒక గ్రహం అయినటువంటి భూమి గురించి చూద్దాం. అయితే భూమి అనేది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. ఎర్త్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క భూమి అనేది ఏంటంటే సన్ నుంచి, సూర్యుడి నుండి 3వ దూరమైనటువంటి గ్రహము. ఎందుకంటే సూర్యుడు ఎలా ఉన్నాడంటే, సూర్యుడికి మనం గమనించినట్లయితే ఫస్ట్ బుధుడు ఉంటాడని చెప్పాం దగ్గరగా, తర్వాత ఏంటంటే శుక్రుడు ఉంటాడని చెప్పాం, తర్వాత భూమి ఉంటుందని చెప్పాం. అలా వరుసని ఆర్డర్ గా చెప్పాం. కాబట్టి సూర్యుడు నుండి భూమి అనేది ఏంటంటే 3వ దూరమైనటువంటి మూడవ దగ్గరైన గ్రహం. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, అలాగే 2వ దగ్గరైన గ్రహం శుక్రుడు, అలాగే 3వ దగ్గరైన గ్రహం భూమి. అంటే సూర్యుడి నుండి భూమి అనేది ఎన్నవ గ్రహం అంటే మూడవ దగ్గరైన గ్రహంగా మనం చెప్పవచ్చు. భూమి అనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సోలార్ సిస్టమ్ లో, సౌర వ్యవస్థలో 5వ అతిపెద్ద గ్రహము. పరిమాణంలో భూమి అనేది ఎంత ఉంటుందంటే 5వ పెద్ద గ్రహం. అంటే గ్రహాలు 8లో 5వ ప్లేస్, పెద్ద పరిమాణం అంటే సైజ్ లో 5వ ప్లేస్ లో భూమి అనేది ఉండడం అనేది జరిగింది. అయితే అతిపెద్ద గ్రహం ఏంటంటే బృహస్పతి లేదా గురుడు. అతిపెద్ద గ్రహము జూపిటర్. అయితే అతి చిన్న గ్రహం ఏంటంటే మెర్క్యూరీ, బుధుడు. అతి చిన్న గ్రహం మెర్క్యూరీ, బుధుడుగా మనం చెప్పవచ్చు. అయితే భూమి మనం గమనించినట్లయితే భూమి అనేది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే అంటే స్పేస్ నుంచి, ఔటర్ స్పేస్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఔటర్ స్పేస్ అంటే బాహ్య అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి అనేది నీలం రంగులో కనిపిస్తుంది. భూమి అనేది ఏ రంగులో కనిపిస్తుంది? నీలం రంగులో కనిపిస్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే భూమి అనేది నీలం రంగులో కనిపిస్తుంది. అందువల్ల భూమిని ఏంటంటే నీలి గ్రహము అంటారు. భూమిని ఏ గ్రహం అంటారు? నీలి గ్రహము అంటారు. అయితే భూమి బ్లూ ప్లానెట్ అంటారు. అయితే భూమి నీలం రంగులో, బ్లూ కలర్ లో కనిపించడానికి కారణం ఏంటంటే భూమి మీద 2/3 అంటే 3 వంతుల్లో 2 వంతులు వాటర్ అనేది
కనిపించి వాటర్ అనేది ఆక్రమించి ఉంటుంది. 2/3 వంతు సర్ఫేస్ అనేది వాటర్ తో ఆక్రమించబడి ఉంటుంది. ఆక్యుపైడ్ ద వాటర్ 2/3 అండ్ ఎర్త్ సర్ఫేస్ మొత్తం మీద ఏంటంటే 2/3 వంతు అంటే 3 వంతుల్లో 2 వంతులు నీరు అనేది ఆక్రమించింది. కాబట్టి మన యొక్క భూమి అనేది అంతరిక్షం చూస్తే సముద్రాల నీరు అనేది బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి నీలం రంగులో కనిపిస్తుంది. అందువల్ల భూమిని నీలి గ్రహం అని అంటారు. అలాగే ఈ యొక్క గ్రహాలన్నింటిలోనూ కూడా జీవులు నివసించడానికి అనుకూలమైన గ్రహము కూడా భూమి. జీవులు నివసించడానికి అనుకూలమైన గ్రహము, జీవులు నివసించడానికి అనుకూలమైన గ్రహముగా దేని చెప్పవచ్చు అంటే భూమిని చెప్పవచ్చు. అయితే భూమి అనేది ఏంటంటే జీవులు నివసించడానికి అనుకూలమైన గ్రహంగా ఎందుకు చెప్పబడుతున్నామంటే భూమి అనేది భూమి మీద నీరు ఉంది. అలాగే భూమి మీద జీవులు నివసించడానికి తగిన వాతావరణం అంటే వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ వాయువులు కానీ అంటే మొక్కలకు అవసరమైన కార్బన్ డైఆక్సైడ్ కానీ జంతువులకు అవసరమైన ఆక్సిజన్ కానీ అలాగే అన్ని రకాల అంటే భూమి మీద నీరు కానీ వాతావరణం కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. కాబట్టి జీవులు మొక్కలు అన్ని కూడా జీవించడానికి అవకాశం అనేది ఉంది. మిగతా గ్రహాల్లో అటువంటి ఆస్కారం అనేది లేదు. అంటే నీటి జాడ ఉందో లేదో మనకు తెలియదు. అక్కడ వాతావరణ పరిస్థితులు అనేవి జీవులు జీవించడానికి అనుకూలంగా ఉండవు. కాబట్టి మిగతా గ్రహాల్లో ఎటువంటి జీవం అనేది ఉండదు. అయితే భూమిని మనం చూసుకున్నట్లయితే భూమిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే భూమి మీద 4 ఆవరణాలు ఉంటాయి. 4 కాంపోనెంట్స్ ఉంటాయి. భూమి మీద ఎన్ని ఆవరణాలు ఉంటాయి? 4 ఆవరణాలు అనేవి ఉంటాయి. అవేంటనేది మనం చూద్దాం. భూమి మీద ఉన్నటువంటి ఆవరణాలు 4. ఆ 4 ఆవరణాలు ఏంటంటే ఒకటి శిలావరణము, లిథోస్పియర్. రెండు ఏంటంటే జలావరణము, హైడ్రోస్పియర్. మూడోది ఏంటంటే వాతావరణము, అట్మాస్ఫియర్. అలాగే నాలుగోది జీవావరణము, బయోస్పియర్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే శిలావరణము, లిథోస్పియర్ అనుకోసరికి మనం నివసిస్తున్నటువంటి భూమి అనేది శిలావరణం కింద వస్తుంది. మనం నివసిస్తున్న భూమి అంతా కూడా శిలావరణం. ఈ యొక్క భూమి అనేది వేటితో కూడి ఉంటుంది అంటే రాళ్ళు నేలలతో కూడి ఉంటుంది. నేలలతో కూడి ఉన్నటువంటి ఆవరణాన్నే శిలావరణం అంటారు. మనం నివసిస్తున్న భూమి అనేది శిలావరణం కింద చెప్పవచ్చు. జలావరణము అంటే ఏంటంటే సముద్రాలు, కాలవలు, సముద్రాలు, సరస్సులు, అలాగే కొలనులు, చెరువులు ఇవన్నీ కూడా ఏంటంటే జలం వద్దకు వస్తాయి. హైడ్రోస్పియర్, ఓషియన్స్, అలాగే షీస్, అలాగే మనం గమనించినట్లయితే సరస్సులు, లేక్స్, ట్యాంక్స్ అంటే చెరువులు, ఇవన్నీ కూడా జలంతో ఉన్నటువంటి అన్ని కూడా భూమి మీద ఉన్నటువంటి ఈ మొత్తం ఆవరణం అంతా కూడా జలావరణం మీద వస్తుంది. అలా కాకుండా రాళ్ళు నేలలతో కూడి ఉన్నది ఏంటంటే లిథోస్పియర్ అంటే శిలావరణం కింద వస్తుంది. అలాగే వాతావరణం అంటే మనం గమనించినట్లయితే మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి గాలి పొరనే వాతావరణం అంటారు. మన చుట్టూ ఆవరించినటువంటి గాలి పొరనే వాతావరణం, వాయు పొరనే వాతావరణం అంటారు. అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొర, ఎయిర్ సర్ఫేస్ అంటే ఎయిర్ లేయర్ అరౌండ్ ద ఎర్త్, దట్ ఈస్ ద కాల్డ్ అట్మాస్ఫియర్, వాతావరణంగా చెప్పవచ్చు. ఈ యొక్క వాతావరణం అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొర. ఈ వాతావరణంలో అత్యధికంగా వాయువులు అనేవి ఉంటాయి, గ్యాసెస్ అనేవి ఉంటాయి. వాయువులు లేదా గ్యాసెస్ ఉంటాయి. ఈ గ్యాసెస్ లో అత్యధికంగా ఏముంటుందంటే నైట్రోజన్ 78% అనేది ఉంటుంది. నైట్రోజన్ అనేది 78% ఉంటుంది. ఆక్సిజన్ అనేది 21% అనేది ఉంటుంది. మొత్తం గ్యాసెస్ లో ఎక్కువగా నైట్రోజన్ అనేది ఉంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే గాలిలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు ఏంటంటే నైట్రోజన్ 78%, తర్వాత స్థానం ఆక్సిజన్ 21%, మిగతా పర్సెంటేజ్ లో కార్బన్ డైఆక్సైడ్ అలాగే మీథేన్ అవన్నీ కూడా చాలా సులభంగా ఉండడం జరుగుతుంది. హీలియం అవన్నీ కూడా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జీవావరణం అంటే ఏంటంటే జీవులు నివసించడానికి అనుకూలమైనటువంటి ఆవరణాన్ని జీవావరణం అంటారు. జీవావరణం ఏంటంటే ప్రస్తుతం జీవులు జీవించడానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణం జీవావరణం అంటారు. అయితే నేల, నీరు, నీటి లోపల, అలాగే గాలిలో లేదా వాయు రూపం, గాలిలో నివసించేటువంటి
జీవులు నివసించేటువంటి జీవులు అన్ని కూడా ఈ యొక్క జీవావరణంలో ఉండడం అనేది జరుగుతుంది. సూక్ష్మ జీవులు కానీ, ఎగ్జాంపుల్ సూక్ష్మ జీవులు కానీ, అలాగే బ్యాక్టీరియాలు కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ అన్ని కూడా జీవావరణంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భూమి 4 ఆవరణాలతో కలిగి ఉండడం అనేది జరిగింది. భూమి గురించి మనం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చంద్రుడు గురించి చూద్దాం. చంద్రుడు అనుకోసరికి మనం ఏంటంటే భూమి యొక్క ఏకైక ఉపగ్రహం ఎవరంటే చంద్రుడు. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహంగా దేన్ని పిలుస్తామంటే చంద్రుడిని పిలుస్తాము. ఉపగ్రహం అంటే ఏంటంటే గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అని చెప్తారన్నాం. కాబట్టి భూమి చుట్టూ తిరిగేటువంటి ఏకైక సహజ ఉపగ్రహం ఎవరంటే చంద్రుడు. గ్రహాలు అంటే సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అయితే ఈ యొక్క చంద్రుడు ఏంటంటే మనం గమనించినట్లయితే భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత? 3,84,000 చదరపు కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉండడం జరిగింది. అలాగే చంద్రుడి కాంతి భూమిని చేరడానికి 1 సెకండ్ టైం పడుతుంది. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. అలాగే భూమి మీద ఉన్నటువంటి ద్రవ్యరాశి చంద్రుడి మీద ఎంత ఉంటుందంటే 1/6 వంతు ఉంటుంది. భూమి మీద ఉన్న ద్రవ్యరాశి చంద్రుడి మీదకి వెళ్ళబోసరికి ఏమవుతుందంటే 1/6 వంతు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద 60 కేజీలు ఉన్నవాడు చంద్రుడి మీదకి వెళ్ళబోసరికి 1/6 అంటే 60/6 10 కేజీలు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. అంటే చంద్రుడి మీద ద్రవ్యరాశి అనేది భూమి మీద ద్రవ్యరాశితో పోలిస్తే 1/6 వంతు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద 60 కేజీలు ఉన్నవాడు చంద్రుడి మీదకి వెళ్ళబోసరికి 1/6 అంటే 60/6 10 కేజీలు మాత్రమే ఉండడం జరుగుతుంది. చంద్రుడు ఏంటంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అలాగే 1 సెకండ్ టైం పడుతుంది చంద్రుడికి అంత భూమిని చేరడానికి. భూమి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. అలాగే చంద్రుడి యొక్క వ్యాసము భూమి వ్యాసంతో పోలిస్తే 1/4 వంతు ఉంటుంది. చంద్రుడి వ్యాసం ఏంటంటే భూమి వ్యాసంతో పోలిస్తే ఎంత ఉంటుంది? 1/4 వంతు ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భూమి గురించి చూసుకున్నాం, చంద్రుడి గురించి చూసుకున్నాం. గత క్లాస్ లో మనం ఏంటంటే సూర్యుడి గురించి కూడా క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సూర్యుడి గురించి కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చంద్రుడు కంప్లీట్ అవడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే టెక్స్ట్ బుక్ లో చంద్రయాన్ 1, 2 ప్రయోగాల గురించి మీరు తెలుసుకుని అన్నారు. చంద్రుడి మీద నీటి జాడ, చంద్రుడిపై యొక్క మామూలుగా నేల ఏ విధంగా ఉంది అంటే ఉనికి, చంద్రుడి యొక్క ఉనికి, నీటి జాడ, చంద్రుడి మీద ఏమైనా ఖనిజాలు ఉన్నాయా, ఈ ఖనిజాల అన్వేషణకై భారతదేశం ఏంటంటే చంద్రయాన్ 1, 2 ప్రయోగాలు చేసింది. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు అనేవి భారతదేశం చేయడం జరిగింది. అయితే చంద్రయాన్ 1, 2 ప్రయోగాలు ఎప్పుడు చేసిందంటే చంద్రయాన్ 1 2008 అక్టోబర్ 22న చేయడం జరిగింది. చంద్రయాన్ 2 అనేది 2019 జూలై 22న పంపడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే చంద్రయాన్ 1, 2 ప్రయోగాలు భారతదేశం చేసింది. ఇస్రో ఏంటి చంద్రయాన్ 1 2008లో చేసింది, చంద్రయాన్ 2 2019లో చేసింది. చంద్రయాన్ 1 ప్రయోగం ద్వారా చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు కనుక్కున్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం అనేది విఫలమైపోయింది. అయితే చంద్రయాన్ 1 ప్రయోగము, చంద్రయాన్ 2 ప్రయోగాలకు సంబంధించి మామూలుగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలు. అయితే ఏ రాకెట్ ద్వారా పంపించారు అన్నారంటే చంద్రయాన్ 1 అనేది PSLV C11 రాకెట్ ద్వారా, చంద్రయాన్ 2 అనేది GSLV MK3 అనే రాకెట్. ఈ రాకెట్స్ పేరు అన్నమాట అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి రాకెట్స్ పేరుగా మనం చెప్పవచ్చు. అలాగే మీ యొక్క క్లాస్ లో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరని అడిగారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరంటే రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ 1984లో వెళ్ళాడు. ఆ వెళ్ళిన రాకెట్ పేరు ఏంటంటే సోయూజ్ 2 అనేటువంటి రాకెట్ ద్వారా వెళ్ళడం జరిగింది. రష్యా నుండి వెళ్ళడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో ఉపగ్రహాలను పంపించడానికి ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది. దాని పేరు ఏంటంటే భారతదేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఏంటంటే మనం గమనించినట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే
రాకెట్స్ ని పంపించేటువంటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉందంటే శ్రీహరికోట. ఈ శ్రీహరికోట ఎక్కడ ఉందంటే నెల్లూరులో ఉంది. అయితే ఈ శ్రీహరికోటలో ఉన్నటువంటి ఈ యొక్క రాకెట్ లాంచింగ్ స్టేషన్ పేరు ఏంటంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా దీన్ని పిలవడం జరుగుతుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? శ్రీహరికోటలో ఉంది. అది ఎక్కడ ఉందంటే నెల్లూరులో ఉంది. నెల్లూరు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండడం అనేది జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి ఏంటంటే సతీష్ ధావన్ అనేటువంటి ఆయన ఇస్రో మాజీ చైర్మన్, అతని పేరు పెట్టారు ఆయన చనిపోయిన తర్వాత. అయితే అంతకు ముందు పేరు ఏముండేదంటే షార్ అని ఉండేది, SHAR, షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనేటువంటి పేరు ఉండేది. ఈ యొక్క సార్ గా ఉండేది రాకెట్ లాంచింగ్ పేరు. తర్వాత దాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు. ఇది ఎక్కడ ఉందంటే శ్రీహరికోటలో ఉంది, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి ఉపగ్రహాలు రాకెట్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఉపగ్రహము అంటే ఏంటి అనేది చూద్దాం. ఉపగ్రహం అంటే శాటిలైట్ అంటే ఏంటి అంటే మనం చూద్దాం. అంటే శాటిలైట్ ఉపగ్రహం అంటే గ్రహం చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఏంటంటే ఉపగ్రహాలు అంటారు. అయితే ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటంటే బుధుడు శుక్రుడికి ఉపగ్రహాలు అనేవి లేవు. మిగతా గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఎవరంటే చంద్రుడు. అయిపోయింది, ఈజీగా చాలు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే గ్రహ శకలాలు అంటే ఆస్ట్రాయిడ్స్. గ్రహ శకలాలు అంటే ఏంటి అనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. మన ఖగోళ అంటే విశ్వంలో సౌర కుటుంబం అంటే విశ్వంలో యూనివర్స్ లో ఈ యొక్క గ్రహ శకలాలు అంటే సూర్యుని చుట్టూ తిరిగేటువంటి రాతి వస్తువులు. సూర్యుని చుట్టూ తిరిగే రాతి వస్తువులనే ఆస్ట్రాయిడ్స్ అంటారు. రాతి వస్తువులు అంటే సమ్ ఏంటంటే రాతి వస్తువులు అంటే అరౌండ్ ద సన్. సమ్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ మెటల్స్ అంటే రాతి వస్తువులనే మనం ఏంటంటే సూర్యుని చుట్టూ తిరిగే రాతి వస్తువులనే మనం ఏంటంటే ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు అంటారు. ఈ యొక్క గ్రహ శకలాలు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రహాలు శిథిలమై ఏర్పడినవే గ్రహ శకలాలు. గ్రహాలు శిథిలమై అంటే అవి పగిలిపోయినప్పుడు ఏర్పడినవి గ్రహ శకలాలు. ఏంటంటే రాతి వస్తువుల రూపంలో ఉన్నాయి, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ గ్రహ శకలాలు ఏ గ్రహాల మధ్య ఉన్నాయంటే అంగారకుడు గురుడు మధ్య ఈ గ్రహ శకలాలు అనేవి ఉండడం అనేది జరిగింది. చాలు. నెక్స్ట్ ఏంటంటే ఉల్కలు అనేసరికి మెటీరియాయిడ్స్ అంటే ఏంటంటే ఉల్కలు. ఈ ఉల్కలు మనం ఏం చెప్పొచ్చు అంటే సూర్యుని చుట్టూ తిరిగి చిన్న చిన్న రాళ్ళనే ఉల్కలు అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాళ్ళనే మనం ఉల్కలు అంటాం. ఈ ఉల్కలు అనేవి ఒక్కొక్కసారి భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది. ఉల్కలు ఏంటంటే భూ వాతావరణంలో ప్రవేశించినప్పుడు భూమిలో ఉన్నటువంటి ఘర్షణ కారణంగా, భూమి మీద ఉన్న ఘర్షణ కారణంగా అవి వేడెక్కి అవి పేలడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి భూమి మీద పడినప్పుడు భూమి మీద గుంతలు ఏర్పడడం జరుగుతుంది. ఈ ఉల్కలు అనేవి భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి మీద రావడం జరుగుతుంది. భూమి మీద గుంతలు అనేవి ఏర్పడతాయి. ఈ ఉల్కలు అనేవి వచ్చి మన భూమిని ఢీకొనడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే తోక చుక్కలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తోక చుక్కలు గురించి చూద్దాం. తోక చుక్క అంటే కామెట్ అంటే తోక చుక్క. అయితే తోకను మరియు తోకను కలిగినటువంటి తోక చుక్కలు అనేవి తలా తోక అనే భాగాలను కలిగి ఉంటాయి. హెడ్ అండ్ టెయిల్ తలా తోక అనే రెండు భాగాలను కలిగి ఉంటుంది. అయితే ఈ తోక చుక్క తల భాగం అనేది మంచు పొరతో కూడిన ఘన కణాలను కలిగి ఉంటుంది.
సాలిడ్ ఘనకణాలు కలిగి ఉంటుంది. టెయిల్ తోక భాగం అనేది వాయువులతో కూడి ఉంటుంది. ఈ తోక చుక్కలు అనేవి ఏంటంటే ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ తోక చుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తుంది. ప్రతి 76 సంవత్సరాలకి కనిపిస్తుంది. అయితే ఇది గతంలో ఎప్పుడు కనిపించింది అంటే 1986లో కనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కనబడబోతుందంటే 2061లో కనిపించనుంది. 2061లో కనిపించనుందిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గెలాక్సీ అంటే మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం కనబడుతుంది. దాన్నే గెలాక్సీ అంటారు. అంటే ద క్లస్టర్ ఆఫ్ మిలియన్ ఆఫ్ స్టార్స్ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. అయితే ఈ యొక్క గెలాక్సీలు అనే విశ్వంలో కొన్ని కోట్లు ఉంటాయి. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. అయితే మనం ఏంటంటే మన సౌర కుటుంబం అనేది ఏ గెలాక్సీలో ఉందంటే పాలపుంత అనే గెలాక్సీలో ఉంది. మన సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఉందంటే పాలపుంత అనే గెలాక్సీలో ఒక భాగము. మన సౌర కుటుంబం పాలపుంత అనే గెలాక్సీలో ఒక భాగము. అయితే ఈ గెలాక్సీ అనేది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయము. అయితే ప్రాచీన భారతీయులు ఏంటంటే ఆకాశంలో ఈ యొక్క నక్షత్రాల సముదాయాన్ని చూసి ప్రవహించే కాంతి అంటే నక్షత్రాల సముదాయాన్ని ప్రవహించే కాంతి ప్రవాహంగా చెప్పారు. దాన్ని ఆకాశగంగా అని పిలిచారు. ప్రవహించే అంటే రాత్రిపూట ఈ నక్షత్రాలన్నింటినీ చూసేటంటే ఆ నక్షత్రాల సమూహాలంతటిని కూడా ప్రవహించే కాంతి ప్రవాహం అంటే వాళ్ళందరినీ ఏంటంటే ఈ నక్షత్రాలని కాంతి ప్రవాహంగా పోల్చారు. అప్పుడు దాన్ని ఏమని పిలిచారంటే ఆకాశగంగా అని పిలవడం జరిగింది. ఇది గెలాక్సీ అంటే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విశ్వము అంటే ఏంటంటే మన విశ్వానికి సంబంధించి ప్రపంచంలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కానీ పరిశోధకులు కానీ విశ్వం ఎంత ఉందనేది ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోయారు. విశ్వం యొక్క పరిధిని ఇంకా నిర్ణయించలేకపోయారు. ఎంత ఉందనేది ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. అయితే విశ్వంలో గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం. మరి అయితే విశ్వం అంటే కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయాన్నే విశ్వము అంటారు. విశ్వం అనేది ఎంత పెద్దో చూడండి. విశ్వం అంటే కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయాన్నే విశ్వంగా పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 6th క్లాస్ లో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఏంటంటే మానవ నిర్మిత ఉపగ్రహము అంటే మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అంటే ఏంటంటే మానవ నిర్మిత ఉపగ్రహం అంటే సహజ ఉపగ్రహాలు లాగా కాకుండా మానవుల చేత నిర్మించబడి అంతరిక్షంలోకి పంపించిన ఉపగ్రహాలనే మానవ నిర్మిత ఉపగ్రహాలు అంటారు. ఏంటంటే విశ్వము అలాగే భూమి చుట్టూ తిరుగుతాయి. అంటే విశ్వము భూమి చుట్టూ తిరిగేలాగా పంపిస్తారు. అయితే విశ్వంలో ఈ యొక్క మానవ నిర్మిత ఉపగ్రహాలు అనేవి విశ్వం యొక్క సమాచారాన్ని భూమి యొక్క సమాచారాన్ని అంటే భూమి మీద ఏమైనా పంటలు ఎక్కడెక్కడ ఎలా పండుతున్నాయి, భూమి మీద ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే విద్యకు సంబంధించినటువంటి విద్యా సమాచారానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అన్నిటికీ కూడా విశ్వము భూమి చుట్టూ తిరగడానికి మానవ నిర్మిత ఉపగ్రహాలు అనేవి పంపబడతాయి. వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. ఈ యొక్క విశ్వము భూమి చుట్టూ తిరుగుతూ విశ్వానికి సంబంధించి భూమికి సంబంధించిన సమాచారాన్ని మనకు అందజేయడం అనేది జరుగుతుంది. వీటిలో మానవ నిర్మిత ఉపగ్రహాలు అంటారు. ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే ఇన్సాట్ ఇండియన్ నేషనల్ శాటిలైట్, IRS ఇండియన్ రీజనల్ శాటిలైట్, ఎడ్యుసాట్ వీటిని ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, మన యొక్క భూమి అనేది ఏ ఆకారంలో ఉంటుందంటే భూమి చూడడానికి ఏ ఆకారంలో ఉంటుందంటే ధ్రువాల వద్ద ఏంటంటే సమతలంగా ఉంటుంది. మధ్యలో ఉబ్బెత్తుగా ఉండడం అనేది జరుగుతుంది. ధ్రువాల వద్ద పోల్స్ వద్ద ఫ్లాట్ గా ఉంటుంది, అలాగే మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. మధ్యలో ఏ విధంగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ యొక్క భూమికి ఉన్నటువంటి ఈ ఆకారాన్నే జియాయిడ్ అంటారు. భూమికి ఉన్నటువంటి ఈ రకమైన ఆకారాన్ని ఏమంటారు? జియాయిడ్ అనగా GEOID జియాయిడ్ అనగా ఎర్త్ లైక్ షేప్ అంటే భూమిని పోలిన ఆకారాన్నే జియాయిడ్ అంటారు. భూమి అనే ధ్రువాల వద్ద ఏ విధంగా ఉంటుంది?
ధ్రువాల వద్ద సమతలంగా ఉంటుంది, మధ్యలో ఉబ్బెత్తిగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చంద్రుడి మీదకి అడుగు పెట్టిన తొలి వ్యక్తి, చంద్రుడి మీద కాలు మోపిన తొలి వ్యక్తి ఎవరని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. చంద్రుడి మీద కాలు మోపిన తొలి వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి చంద్రుడి మీద కాలు మోపాడు 1969 జూలై 20వ తారీఖున, జూలై 21వ తారీఖున చంద్రుడి మీద కాలు మోపడం అనేది జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అమెరికా దేశానికి చెందినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏంటంటే చంద్రుడి మీద కాలు మోపినటువంటి ఫస్ట్ పర్సన్. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి, అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందంటే భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది. చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 27 రోజులే పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి కూడా 27 రోజుల టైం మాత్రమే పట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం అంతరిక్షంలో వివిధ ఉపగ్రహాలను పంపిస్తాం, వివిధ ర్యాకెట్లను పంపిస్తాం అని చెప్పుకున్నాం. అయితే భారతదేశంలో ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటంటే ర్యాకెట్స్ అనేది శ్రీహరికోట నుంచి పంపిస్తున్నాం. అయితే భారతదేశం ఏంటంటే ఓన్లీ సూర్యుడి గురించి, చంద్రుడి గురించి అన్వేషణ మాత్రమే కాకుండా అంటే అంగారకుడిపై పరిశోధన కోసం ఉపగ్రహం, అంగారకుడిపై పరిశోధన కోసం ఉపగ్రహం అంటే అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్. అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్. మార్స్ అంటే అంగారకుడి కోసం అన్వేషణ కోసం పంపించిన మిషను. అయితే అంగారకుడిపై అన్వేషణకు అంటే అంగారకుడిపై అంటే మార్స్ గ్రహంపై భూమి ఏ విధంగా ఉంది, ఉనికి ఏ విధంగా ఉంది, అలాగే అంగారకుడిపై ఉనికి ఏ విధంగా ఉంది, అలాగే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏ విధంగా ఉంది, మట్టిపై పరిశోధన చేయడం కోసం ఉనికి ఏ విధంగా ఉంది, అంగారకుడిపై వాతావరణం ఏ విధంగా ఉంది, అట్మాస్ఫియర్ వాతావరణం అన్వేషణ కోసం మామ్ అనే ఉపగ్రహాన్ని భారతదేశం పంపించింది 2014 సెప్టెంబర్ 24న పంపించడం అనేది జరిగింది. మామ్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపించింది. ఏ ర్యాకెట్ ద్వారా అంటే PSLV C-25 ర్యాకెట్ ద్వారా, పంపించడం అనేది జరిగింది. అయితే ఆ అంగారకుడిపై పరిశోధనకు రాకెట్ ని పంపించినటువంటి 4వ దేశంగా భారతదేశం నిలిచింది. 4వ దేశంగా. మొదటి 3 దేశాలు ఏంటంటే సోవియట్ యూనియన్ అంటే రష్యా, సోవియట్ యూనియన్ చెందినటువంటి స్పేస్ సంస్థ, స్పేస్ ప్రోగ్రామ్, సోవియట్ యూనియన్ యొక్క స్పేస్ ప్రోగ్రామ్, అలాగే నాసా అంటే అమెరికాది, సోవియట్ యూనియన్ అంటే రష్యాది. అలాగే మూడోది ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ అంటే యూరోపియన్ దేశాల సంస్థ, ఏజెన్సీ. ఈ 3 కూడా ఫస్ట్ అంగారకుడిపై పరిశోధనకు రాకెట్స్ ని పంపిస్తే, ఉపగ్రహాలని ప్రయోగంగా పంపిస్తే భారతదేశం అనేది 4వ దేశంగా రికార్డ్ అనేది సృష్టించడం అనేది జరిగింది. అలాగే హేలీ తోకచుక్కల్లో మనం ఒక 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తున్నాను. ఆ తోకచుక్క పేరు ఏంటంటే హేలీ తోకచుక్క. ఈ హేలీ తోకచుక్క ఏంటంటే ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. అయితే 2061లో కనిపించనుంది. అంటే గతంలో 1986లో కనిపించింది. తల తోక కలిగినటువంటి ఖగోళ వస్తువునే తోకచుక్క అంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది క్లియర్ గా ఫస్ట్ లెసన్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నన్ను మీరు అందరూ కూడా సపోర్ట్ చేయవలసింది కోరుచున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ షార్ట్స్ కి సంబంధించి మరొక సెకండ్ లెసన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.